ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. వైసీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మాగుంటలో అవుట్లో ఉన్నటువంటి ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ సమక్షంలో ఆనం సోదరులో ఒకరైన విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు కొందరు వలసబాట పట్టిన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలుండగా 7 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. నెల్లూరుతో పాటు సగ భాగం కలిగిన తిరుపతి ఎంపీ ఇక్కడి ఓట్లతోనే గెలుపొందారు. ఇటీవల పార్టీకి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాకు చెందిన మరో 2 ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న ప్రచారం నేపథ్యంలో జగన్ పర్యటన జరగనుంది. జిల్లా పర్యటనలో భాగంగా జగన్ పార్టీ ప్రధాన నేతలతో కీలక అంశాలు చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ పార్టీ కార్యాలయంతో పాటు నగరంలోని కస్తూర్బా గార్డెన్స్ లో కార్యకర్తలు నేతలతో జగన్ సమావేశం కాబోతున్నారు. అసెంబ్లీలో రోజా వ్యవహారంతో పాటు ఆర్థిక వినిమయ బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన జగన్ ఈ సభ నుంచి కీలక ఉపన్యాసం చేసే అవకాశాలున్నట్లు పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన నేపథ్యంలో ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ స్థానిక నేతలు ఈ సభపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ఆనం సోదరులు టీడీపీలో చేరడం పదే పదే జగన్ పై విమర్శల దాడి చేస్తున్న నేపథ్యంలో వారి సోదరులు విజయ్ కుమార్ రెడ్డి అనుచరులతో జగన్ చెంతకు చేరుతుండడం ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 10 గంటలకి జరిగేటటువంటి బహిరంగ సభలో వేలాదిగా ఆనం అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మేమందరం కూడా పార్టీ క్రమశిక్షణ కట్టుబడి కార్యకర్తలుగా ఈ పార్టీని మరింత బలోపేతం చేయడానికి మేమందరం కూడా సమాయత్తమై ఈ కార్యక్రమాన్ని అందరం కూడా మా వంతు భాగస్వామ్యంగా బాధ్యత తీసుకున్నాం. ఇటు పార్టీలోనూ అటు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సవాళ్లను ఎదుర్కొంటున్న జగన్ ఈ సభ నుంచి ఎలాంటి మెసేజ్ ఇస్తారోనని ఆ పార్టీ క్యాడర్ ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఇక నెల్లూరులో జగన్ పర్యటనకు సంబంధించి వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ నరసింహులు సిద్ధంగా ఉన్నారు. నరసింహులు, చెప్పండి, ఈ రోజు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు? ఇవాళ 11 గంటలకి ఏపీ ప్రతిపక్ష నాయకుడు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు రాబోతున్నారు. ఇటీవల పార్టీలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు, కొందరు పార్టీ మారినటువంటి వ్యవహారాలు, అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక 2 శాసనసభ్యులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనేటటువంటి ఈ వార్తల నేపథ్యం ఒకటి. ఇంకోవైపు ఆనం కుటుంబంలో ప్రధానంగా ఉన్నటువంటి చిన్న సోదరుడుగా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి కూడా ఈ రోజు నరసింహులు, ప్లీజ్ బి ఆన్లైన్. మీరు 1 మినిట్ లైన్ లోనే ఉండండి. మనతో మాట్లాడేందుకు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి విజయ్ కుమార్ రెడ్డి గారు. నమస్కారం సార్, ఈ రోజు మీరు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరి ఏ కారణాలతో మీరు వైసీపీలో చేరబోతున్నారు? అమ్మ, మేము మామూలుగానే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు. వారి అన్నతో మేము రాజకీయాలు చేసుకుంటూ కూడా ఎంతో ప్రశస్తంగా మా కుటుంబీకులందరూ వచ్చారు. మొన్న రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన పరిణామాలలో మా సోదరులు తెలుగుదేశం పార్టీ వైపు వారు వెళ్ళగా నాకు చిరకాలంగా ఉన్నటువంటి ఆకాంక్ష, నా నియోజకవర్గంలోని కార్యకర్తలు కానివ్వండి, నా సన్నిహితులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలనేటటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళం కనుక మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామమ్మా. విజయ్ కుమార్ గారు, అంటే ఆనం సోదరులు అంటే ఎప్పుడు కలిసికట్టుగా ఉంటారు, ఒకే విధంగా వెళ్తారు అన్నటువంటిది ఉంది మీ నలుగురికి కూడా. మరి ఇప్పుడు మీరు వైసీపీలో చేరబోతున్నారు అంటే ఎటువంటి సంకేతాలు పంపుతున్నట్టు మీ అభిమానులకు? అమ్మా, ఏదైనా ఒక నిర్ణయం అనేది జరిగేటప్పుడు అది సమిష్టి నిర్ణయం జరుగుతూ వచ్చిందమ్మా 30 సంవత్సరాలుగా. తర్వాత సమిష్టి నిర్ణయానికి దూరం అయ్యాం మేము. దూరం అయిన తర్వాత నా కుటుంబీకులు కొంతమంది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపినప్పుడు
మా మనస్సాక్షికి విరుద్ధంగా ఇది జరుగుతుంది కాబట్టి మేము నా అనుచరులు నా అభిమానులు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొని మేము సొంతంగా ఈ నిర్ణయంతో పెద్దల్ని కలిసి వారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఈ రోజు పార్టీలో చేరుతున్నామండి. ఓకే, థ్యాంక్ యూ విజయ్ కుమార్ రెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ నరసింహులు గారు.